మ్యాక్స్ 40 minutes అయితే పరిగెత్తించారు. అసలు ఎక్కడ కూడా ఇంత అంటే ఇంత గ్యాప్ కూడా లేకుండా పరిగెత్తించారు. సినిమా అయితే ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. నిజంగా సినిమాకి సంబంధించి ఏంటంటే ఈ రోజుల్లో చాలా మందికి అంటే రాజకీయ నాయకులు కానీ పోలీసులు కానీ ఎవరైనా కూడా బలం ఉందే చెయ్యి అంటే అదేమంటారు కదా, నువ్వు కొడితే నిన్ను పోచమ్మ కొడితే పోచమ్మ ఇంకోటి కొడితే అన్నట్టుగా ఎవరినైనా ఎక్కడ చూసుకున్నా బలం ఉందే పై చేయి ఉంటుంది. కాబట్టి నిజంగా ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టుగా సినిమా కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది భయ్య. నిజంగా సత్యదేవ్ అన్న యాక్టింగ్ కోసం మాత్రం ప్రతి సినిమా కంటే ఈ సినిమా చాలా ఎనర్జీగా ఆ మాస్ లుక్ కానీ ఆ రఫ్ లుక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకరైతే చెప్తా భయ్య, నిజంగా ఏ దిక్కు లేని వాడికి నిజంగా అనాథలకి ఏదో ఒక బంధం ఏర్పడితే ఆ బంధాన్ని విడదీస్తే ఎలా ఉంటుంది ఆ కడుపు మంట అనేది సత్యదేవ్ గారి యాక్టింగ్తో పాటు అసలు సూపర్గా చూపించారు. ఎవ్రీ సీన్ ప్రతి సీన్ కూడా చాలా బాగుంది. అంటే ఇంటర్వెల్ బిఫోర్ కానీ ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత కానీ చాలా బాగా అనిపించింది. సినిమా మాత్రం మంచి సినిమా, చూడొచ్చు, తప్పకుండా చూడొచ్చు. సూపర్ అన్న సినిమా. కానీ ఒక నాకు ఫస్ట్ హాఫ్ అనేది ఏంటంటే ఒక ఫ్యామిలీతో అంటే ఎవరు దిక్కు లేనప్పుడు ఏ దిక్కు లేనప్పుడు ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది. సెకండ్ హాఫ్ కోసం ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తే ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసిన వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలనేది సత్యదేవ్ గారు రాజకీయ నాయకులకు కానీ అలాగే పోలీసులకు కానీ ఎవరికి తప్పు చేసిన ఎవరికైనా శిక్ష పడాలని ఒక మంచి కాన్సెప్ట్ తోటి మాత్రం తీసుకొచ్చారు. సూపర్గా ఉంది. ఎవ్రీవన్ చాలా బాగుందన్న. అసలు ఆ మూవీ గురించి చెప్పాలంటే పర్ఫెక్ట్గా చూడాల్సిన సినిమా, అసలు మిస్ అవ్వద్దు నాకు తెలిసి. చాలా బాగుంది ఏమంటారు. ఎందుకంటే మన కొరటాల శివ గారి గురించి వచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన ఏమంటారు ఎలాంటి ఫిలిం ఇచ్చిన అని చెప్పేసి కంప్లీట్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇచ్చిండు. మూవీ మాత్రం మన సత్యదేవ్ గారికి కెరియర్లో పెద్ద మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. సత్యదేవ్తో పాటు ఇద్దరు హీరోస్ ఉంటారు, ఆయన ఏమంటారు ఫ్రెండ్స్ కాదు హీరోస్, వాళ్ళు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకు మన మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ ఇచ్చారు. మళ్ళీ కొరటాల శివ గారు ఒక మంచి డైరెక్టర్ పరిచయం చేసిన గోపాలకృష్ణ గారు మంచి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిండు. మూవీ పరంగా వస్తే మాత్రం ఫైట్స్, సెంటిమెంట్, లవ్ స్టోరీ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. నాకైతే ఇలా ఏమంటారు బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ అయితే నాకు కళ్ళకి వచ్చాయన చాలా మంచిగా అనిపించింది మూవీ. కంపల్సరీ మీరందరూ ఈ వీకెండ్ కృష్ణమ్మ సినిమా చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను పెట్టిన డబ్బులకి డబ్బులు వసూలు చేసిన మూవీ అయితే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఇంకో వేరే లెవెల్ ఉంటుంది. మీరు నేను స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి ఫ్యామిలీ తోటి.